చేస్తున్నావు? ఎవరు మీరు? చెప్తాం. తొందరపడి ఇన్స్పెక్టర్. ఏ వ్యక్తి పేరు చెబితే యావత్ భారతదేశం గడగడలాడుతుందో, ఏ వ్యక్తి పేరు పలికితే మీ పోలీసు గుండెలు పగిలిపోతాయో ఆ ఆటం బాంబును నేనే టైగర్. అంటే నీవేనా? నీ గురించి చాలా సార్లు విన్నాను. నీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. మిస్టర్ రాజశేఖర్, నీ ఎదురు ఈ టైగర్ ఎందరెందరో ప్రాణాలతో చెలగాట మాడి ఈ దేశంబరు కొల్లగొట్టిన మీ ప్రభుత్వం నేమీ చెయ్యలేకపోయినది. ఎందుకో తెలుసా? ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చేయడానికి ముందుకు వచ్చే వాడి ప్రాణాలతో బ్రతికి బట్టకట్టాలి కదా. మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ టైగర్, ఈ ప్రాంతానికి మాకు ఎదురులేదని విజయగర్వంతో వేరే వ్యక్తం ఎవరు రోజున చిత్తుకేసి మీలాంటి దురంకారుల గుండెల్లో దూసుకుపోయా వచ్చేదాన్ని నేను ఏదైతే నిమిషాల్లో పెట్టి ఈ ఆటలో నేను కట్టిస్తా. మమ్మల్ని జైల్లో పెట్టి మాడు కట్టించాల్ట దమ్మున్న మొరగాడి వాడిగో అయితే నిరూపించుకో. ఏ నాటికైనా నీలో శక్తి ఉంటే సవాలు చేయటైనా ఆ చేతిలో తప్పగా ఓడిపోతావు. మిస్టర్ రాజశేఖర్, ఏ కొత్త పని సమస్య వచ్చినా చెప్పు చేతల్లో ఉంటా మా అడుగుజాడల్లో నడవలసింది. ఇన్స్పెక్టర్, దీపమండగా ఇల్లు దత్త పెట్టుకోవాలి. నీవు మాకు చేతులు కలిపాలంటే మేము సంపాదించిన దాంట్లో సగం బాగుంటాం. సాధించుకో. మీలాంటి తాటాకు తప్పులకు బెదిరిపోయా కుంటాను కాదురా. మిస్టర్ రాజశేఖర్, ఏనాడో ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆ ఎమ్మెల్యే 7 కొండల కేసును బయటకు తీసి అది ఆత్మహత్య కాదు హత్యల గుడ్డి నమ్మకంతో మా చిన్న రాజాను అరెస్ట్ చేశామంటగా. అవును చేశారు. ఆ చిన్న రాజా ఎన్నికలు విరిసినా సరే ఈ హత్యానేరం కింద ఇంకా ఎందరెందరూ వస్తారన్న నిజాన్ని కట్టిస్తాను. అతడు ఈ హత్య చేశాడు అంటానికి సాక్ష్యం హత్య జరిగిన రోజుల్లో అతని మెడలో లేకపోయింది. ఇంతకన్నా సాక్ష్యం కావాలి. మిస్టర్ ఇన్స్పెక్టర్, నువ్వు అరెస్ట్ చేసిన ఆ చిన్న రాజా ఎవరు అనుకున్నావు? మా మనగా నీళ్లు తాగించి కుమ్ములతో రొడెళ్ళు ఒక్క ఊపు ఊపిన నా పార్ట్నర్ పరశురాం తమ్ముడు. పరశురామికి పొలిటికల్ మూమెంట్ ఉంది. మా చిన్న రాజాని మర్యాదగా పెట్టావంటే నీకు మోసం వచ్చేలాగా ప్రయత్నిస్తాం. మర్యాదగా మా చిన్న రాజాని వదిలిపెట్టు. ఏదో నేను శంకరగిరి మండలం పంపుకోవడం మా బాస్ పరశురాం. మీలాంటి తప్పులు పెట్టిపోయా ముందేలు కాదురా. ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఈ చేతులకు అవినీతిని అంతు చేయడం తప్ప మీలాంటి అక్రమదారులతో చేతులు కలపడం చేత కాదు. ఇన్స్పెక్టర్, స్టాప్ దేర్. మిస్టర్ రాజశేఖర్, మీరెంతమంది పోలీసు బలగాన్ని కాపలా పెట్టినా వాళ్ళని 30 తిప్పలు పెట్టి జైలు గోళ్ళు బద్దలు కొట్టినా సరే మా చిన్న విడిచిపోతాను. చేతలైతే దమ్ములుంటే అక్కడ చూపించిన ప్రతాపం ఆ చేతిలో తప్పగా ఓడిపోతావు. నన్ను బెదిరించడానికి వచ్చిన ఏమిటి చేత పరశురాం పేరు వినేసరికి చలాపతిగా నిలబడిపోయా? అది కాదండి, వాడు కానీ వాడి అనుచరులు కానీ ఏ ఇంట్లో